ఈ మధ్య ఒక తలనొప్పి కాదనమాట, ఇప్పుడు ఒక పెద్ద తలనొప్పి వచ్చి పడింది. ఫోన్ మీద ఫోను, ఒక ఫోన్ 2 ఫోన్లు కాదనమాట. ఫోన్ ఎత్తినంత వరకు అలా రిపీటెడ్ గా చేస్తూనే ఉన్నారు. ఇంకా అది కానీ ఎత్తాం అనుకోండి. మా అమ్మగారికి కూడా మొన్న మధ్య ఎన్నాళ్ళైందమ్మా ఫోన్ వచ్చి? 2 నెలలు అవుతుందట ఫోన్ వచ్చి. అయితే అది ఏంటి అడిగారు, ఓటీపీ నెంబర్ చెప్పమని అడిగారు. అదే అకౌంట్ క్లోజ్ అయిపోయింది, కొంత డబ్బులు వేయాలా అర్జెంట్ గా అని చెప్పారు. లేకపోతే క్లోజ్ అయిపోద్ది, ఇంకా అవదా రిలీజ్ చేయమని అన్నారు. అంటే నేను అలాగే పెట్టాను, బాబు చెప్తానని. మళ్ళీ మధ్యాహ్నం చేశారు. చేస్తే మళ్ళీ తమ్ముడు ఫోన్ చేశాను, వదిలి చేశారట. ఇలాగ అకౌంట్ బ్లాక్ అయిపోయింది, మీకు ఓటీపీ కాంప్లెక్స్ దగ్గర ఉన్నాను, ఇదో మాట కాంప్లెక్స్ దగ్గర ఉన్నాను, ఇలా మీ అకౌంట్ బ్లాక్ అయిపోయింది, మీకు ఇప్పుడు ఫోన్ కు ఒక ఓటీపీ నెంబర్ వస్తుంది, ఆ ఓటీపీ చెప్పారనుకోండి మీ అకౌంట్ మళ్ళీ అన్బ్లాక్ చేస్తామని చెప్పి చెప్పారంట. అంటే బ్యాంక్ వాళ్ళలాగో మరి పోలీసు వాళ్ళగా ఎలా చేశారట. చేస్తే మా అమ్మగారేమో బ్యాంక్ వాళ్ళని చెప్పారంట. అలాగే బాబు అని చెప్పి ఫోన్ పెట్టిన తర్వాత మరి ఇంకా నీ మంచినీళ్ళు తాగలేదట. గంట పోయిన తర్వాత ఇంకోసారి మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం అలాగే 3 సార్లు ఫోన్ చేశారట. చేస్తే తమ్ముడు చెప్తానని చెప్పి ఫోన్ పెట్టాను. ఫోన్ పెట్టాను మళ్ళీ చేస్తే మళ్ళీ ఇంకా అలాంటివి నువ్వు నమ్మొద్దు, ఫోన్ ఎత్తద్దు అనేసి. ఎందుకంటే మన అకౌంట్ బ్లాక్ అయినా ఏదైనా మనం డైరెక్ట్ గా బ్యాంక్ వెళ్ళాలి ఫస్ట్. ఇలాగ ఎవరైనా ఫోన్ చేస్తే ఇలా ఓటీపీలు చెప్పడం, అసలు ఓటీపీలు లాగడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తారనమాట. మీకు డౌట్ అనిపిస్తే ఖచ్చితంగా మీ పర్సనల్ బ్యాంక్ వెళ్ళండి, వెళ్ళి అక్కడ కనుక్కోండి, అప్పుడే నిజం తెలుస్తుంది అనమాట. ఇలా బ్యాంక్ వెళ్లకుండా బతికించి ఓటీపీలు అయితే షేర్ చేయొద్దు. ఇది ఒకటే అనుకుంటున్నారు కదా, ఇంకా చాలా అనమాట. డబ్బులు కావాలని, అది కూడా ఏంటి లక్షలే అనమాట, వేలు కూడా కాదు. ఇలాంటిది ఒక సీన్ అనుకున్నారు కదా, రీసెంట్ గా నేను ఫేస్ చేశాను అనమాట. ఇదే ఇలా 50,000 కావాలి, ₹1,00,000 కావాలి, ఏదో పెద్ద ఆఫీసర్ లాగా అనమాట. ఫోన్ తీయకపోతే ఫోన్ మీద ఫోన్లు అదే పని అనమాట. లేకపోతే మెసేజ్లు పోనీ డబ్బులు అడిగారు కదా అని వేసాం అనుకోండి, ఆ ఒక్కదాంతో ఆగరనమాట. ఇప్పుడు ఒక 50,000 వేసాం అనుకోండి, మరొక 10 రోజులు పోయిన తర్వాత ఇంకో ₹1,00,000 కావాలని, ఇంకా అలాగనమాట రిపీటెడ్ గా. ఇంకా ఈ కాల్స్ అనేవి మనకు ఆగవు అనమాట. మనం వేస్తున్న కొద్దీ వాళ్ళకి ఇంకా అలవాటు చేసినట్టే ఉంటది. సో ఇదైతే ఎలాగైనా నేను పోలీసుల దగ్గరికి తీసుకెళ్లాలనుకుంటున్నాను ఈ కేసుని ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు 150 అంటే వదిలేస్తాం కానీ లక్షల్లో అయితే వదిలేం కదా. సో ఏంటంటే మనం సఫర్ అవుతుందే కాక ఇప్పుడు మన ఫ్యామిలీ అంతా 35 lakh మెంబర్స్ యూట్యూబ్ లో. సో మన సబ్స్క్రైబర్స్ లో కూడా ఒక్కరు కూడా అసలు ఇలాంటి బారిన పడకూడదు అనమాట. సో దీనికి సొల్యూషన్ ఖచ్చితంగా పోలీసులే చెప్తారు. మా నాన్నగారు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తానన్నారు. సో అక్కడికి వెళ్ళి మన పోలీస్ ఆఫీసర్లను అడుగుదాం, దీనికి ఏంటి సొల్యూషన్ చెప్తారు, దీనికి ఎలా రియాక్ట్ అవ్వాలి ఏంటనేది. ఇప్పుడు 100,000 అంటే అలాగా, ఇదేంటంటే లక్షలతో మ్యాటర్ కాబట్టి ఇంకా పోలీసుల దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది అనమాట. ఈవెన్ ఇంత ఇలా జరుగుతున్నప్పుడు ఫ్యామిలీలో కూడా డిస్కషన్ వస్తుంది కదా. ఈ డిస్కషన్స్ లో కూడా నాకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు ఈ 1-2 నెలల నుంచేనంట మళ్ళీ ఇలాంటివన్నీ స్టార్ట్ అయ్యాయి అని చెప్తున్నారు. సో ఈ బీటెక్ చదివిన స్టూడెంట్ అయితే రీసెంట్ గా ఇలాగే ఒక 20 లక్షలు లాస్ అయ్యారంట. సో అసలు దీని వెనకాల అసలు ఏం నడుస్తుంది ఏంటనేది మనం తెలుసుకోకపోతే చాలా డేంజర్ అనమాట. మీ ఇంట్లో చదువుకున్న పిల్లలు గానీ, లేకపోతే పెద్దవాళ్ళు, మన అమ్మగారు నాన్నగారు ఏజ్ లో ఉన్న వాళ్ళు గానీ, ఎవరైనా అనమాట, లేకపోతే రిటైర్డ్ పేరెంట్స్ ఎవరైనా ఇంట్లో ఉన్న వాళ్ళు అయితే అలాంటి ఈ వీడియో అయితే ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో ద్వారా అందరికి ఒక అవగాహన తీసుకురావచ్చు. మనము ఎటువంటి ట్రాప్ లో పడకుండా బయటపడచ్చు. ఏదో వేసాము, ఇప్పుడు ఆ పోయిన లక్షలు తిరిగి రాగొట్టుకోవచ్చా, వస్తాయో రావో కూడా తెలియదు. ఇప్పుడు ఈ టైంలో మనకు హెల్ప్ చేసే వాళ్ళు ఏంటంటే పోలీసులే అనమాట. ధైర్యంగా వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చేసామంటే ఇంకా ఖాళీ చూసుకుంటారు. మా నాన్నగారు బయలుదేరిపారంట ఆల్రెడీ. ఆయన వచ్చేలోపు ఫ్రెష్ అయిపోమన్నారనమాట. సో మనం కూడా రెడీ అయిపోయి బయలుదేరిపోదాం. ఇంకా ఇక్కడ నుండి 3 kilometers అంట. మాకైతే ఇదే ఫస్ట్ టైం పోలీస్ దగ్గరికి వెళ్దాం. మా ఊరికి స్పెషల్ అట్రాక్షన్ ఏమైనా ఉందంటే ఈ సంతకాల వంతనే. మా నాన్నగారు కాల్ చేశారు, ఈ టైంలో సార్ పోలీస్ బ్యారక్స్ లో ఉంటారంట, అక్కడికి వెళ్తున్నాము. మా నాన్నగారు చెప్తున్నారు ఇక్కడ పోలీసు చాలా స్ట్రిక్ట్, అన్ని విషయాల్లో చాలా అలర్ట్ గా ఉంటారని. విజయనగరం ఎస్పీ గారు మీలో చాలా మందికి తెలిసే ఉండొచ్చు, వకుల్ జిందాల్ IPS. ఆ సార్ దగ్గరికి వెళ్తున్నాము. వచ్చాము, వర్షం 3 రోజుల నుంచి తుఫాన్ వదలట్లేదు అనమాట. ఇలాగా చినుకులు తడుచుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ వెయిట్ చేయమన్నారు, లోపల ఇంకెవరితోనో మాట్లాడుతున్నారంట. ఈ మధ్య యాక్చువల్లీ రిపీటెడ్ గా కాల్స్ రావడం కానీ, ఇంకా అంటే మనం ఇంకా అది లిఫ్ట్ చేసే వరకు కంటిన్యూస్ కాల్స్ అనమాట. రకరకాల నెంబర్స్ తో, సింగిల్ నెంబర్ తో కాదు, రకరకాల నెంబర్స్ తో అది లిఫ్ట్ చేసిన తర్వాత ఇలా డబ్బులు అడగడం కానీ. సో దాని గురించి ఒకసారి మీతో డిస్కస్ చేద్దాం అని చెప్పి వచ్చాము. ఈ మధ్య చాలా మందికి ఈ ఫోన్ కాల్స్ రావడము, వీడియో కాల్స్ రావడము, దాంట్లో రకరకాల రీజన్స్ చెప్పి వాళ్ళ ఓటీపీలు అడగడము, పాస్వర్డ్లు అడగడము, కొన్ని చోట్ల డిజిటల్ అరెస్ట్ చేశామని చెప్పడము, దాంతో తర్వాత వాళ్ళని ఒక ట్రాప్ లో అది వేసి డబ్బు అడగడము, చాలా మంది డబ్బు పోగొట్టుకుంటున్నారు.
దాని తర్వాత చాలా మంది సిగ్గు వల్ల చెప్పలేకపోతున్నారు, బయటకి చెప్పలేకపోతున్నారు, కంప్లైంట్ కూడా చేయలేకపోతున్నారు. సో ఇవి చాలా చాలా ఎక్కువ అవుతున్నాయి అండ్ ప్రతిరోజు పెరుగుతున్నాయి. సో దీని మీద అవేర్నెస్ చాలా చాలా అవసరం. దీన్ని ఏమంటారండి మామూలుగా, అంటే ఏ టైప్ ఆఫ్ ఇది అంటారు? అంటే ఈ మధ్య ఈ డిజిటల్ అరెస్ట్ చెప్పి చాలా ఎక్కువ కాల్స్, ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ వస్తున్నాయి. సో వాళ్ళు ఏం చెప్తారంటే, మీ పేరు మీద ఏదో మాకు పార్సల్ దొరికింది, ఆ పార్సల్ లో డ్రగ్స్ ఉన్నాయి, లేకపోతే ఇల్లీగల్ గుడ్స్ ఉన్నాయి, మీ మీద కేసు అవుతుంది, మీరు కేసు నుంచి బయటపడాలంటే ఏదో డబ్బు పంపించండి, మేము సెటిల్ చేస్తాం, లేకపోతే మీ అకౌంట్ లో ఏదైతే డబ్బు ఉందో ఆ డబ్బు మేమంతా వెరిఫై చేయాలి, డబ్బు అంతా మాకు మా అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేయండి, మేము ఆర్బీఐ వెరిఫికేషన్ చేయించి మళ్ళా మీ అకౌంట్ లో డబ్బు వేస్తాం. చాలా మంది అది నమ్మి డబ్బు ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు, అంత అకౌంట్ ఖాళీ చేసేస్తున్నారు. తర్వాత ఒకసారి వాళ్ళ అకౌంట్ లోకి డబ్బు వెళ్ళినాక తర్వాత వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసి పారిపోతున్నారు. సో చాలా మంది ఇట్లాంటి మోసాలకి విక్టిమ్ అవుతున్నారు. సార్ మామూలుగా ఇప్పుడు ఈ వీడియో కాల్ చేసిన వాళ్ళు ఏంటంటే మనలాంటి వాళ్ళని కాల్ చేసి ఇంకా అలా ఆపేస్తున్నారు అనమాట. లైక్ అంటే ఈ విషయం పక్కన్న వాళ్ళకి కానీ లేకపోతే మీ ఇంట్లో వాళ్ళకి కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరితోనైనా షేర్ చేసుకుంటే విత్ ఇన్ 1 hour లో వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పి బెదిరిస్తున్నారండి వీడియో కాల్ లో. సో అలాంటి టైంలో మనం అసలు ఎలా జాగ్రత్త పడాలండి? సో ఇట్లాంటి కాల్స్ చేసి ఈ విషయం బయట ఎవరికి తెలియకూడదనే ఉద్దేశంతో వాళ్ళు మీకు డిజిటల్ అరెస్ట్ చేశాము, మీరు ఇదే రూమ్ లో ఉండాలి, మీరు ఎక్కడికి బయటకి పోకూడదు, ఎవరితో మాట్లాడకూడదు, ఈ విషయం ఎవరికి చెప్పకూడదు, మీరు ఏమైనా చెప్తే మీరు మీ మీద ఇంకా సివియర్ యాక్షన్ ఉంటుందని చెప్పి వాళ్ళని బెదిరించి ఇలా డిజిటల్ అరెస్ట్ చేస్తున్నారు. యాక్చువల్ గా డిజిటల్ అరెస్ట్ అనేది కాన్సెప్టే లేదు, డిజిటల్ అరెస్ట్ అనేది లాలోనే లేదు, డిజిటల్ అరెస్ట్ అనేది మొత్తం ఫ్రాడ్. సో ఏమైనా అరెస్ట్ చేయాలంటే ఫిజికల్ గా అరెస్ట్ చేస్తారు, లేకపోతే పోలీస్ స్టేషన్ కి పిలిపిస్తారు, లేకపోతే ఏమైనా ఆఫీస్ కి పిలిపిస్తారు. ఈ డిజిటల్ అరెస్ట్ పేరుతో చాలా మంది మోసపోతున్నారు. సో ఫస్ట్ మనకి ఇది నాలెడ్జ్ ఉండాలి, మనకి ఇవన్నీ డిజిటల్ అరెస్ట్ అనే ఒక కాన్సెప్టే ఫ్రాడ్, కాన్సెప్టే ఫాల్స్ అని తెలిస్తే ఎవరు కూడా దానికి విక్టిమ్ అవ్వకుండా ఉంటారు. సో మన ఫోన్ నెంబర్స్ అనేవి అసలు వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్తున్నాయండి మనకి ఇలా కాల్స్ రావడానికి? అండ్ ఏ ఏజ్ పీపుల్ అండి, అంటే పెద్దవాళ్ళనా లేకపోతే ఏజ్ పీపుల్ ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు? సో ఇప్పుడు మన ఫోన్ నంబర్స్, మన పర్సనల్ డీటెయిల్స్ రకరకాల సోషల్ మీడియా పేజెస్ మీద గానీ సోషల్ మీడియా అకౌంట్స్ లో మనం అన్ని చోట్ల మనం పెడుతుంటాం. సో దాని నుంచి అప్పుడప్పుడు డేటా లీక్ అవుతుంటుంది. సో లీక్డ్ డేటా బేసిస్ లో ఇవన్నీ మన పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి, ఫోన్ నంబర్స్ ఉంటాయి, ఇవన్నీ లీక్ అవుతూ ఉంటాయి. సో అక్కడ నుంచి వాళ్ళు అది సేకరిస్తారు. సో దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్, ద నెంబర్ ఆఫ్ ఛానల్స్ ఆన్ విచ్ ఆల్ దిస్ డేటా ఇస్ అవైలబుల్ ఫర్ సేల్. అది అక్కడ నుంచి వాళ్ళు కలెక్ట్ చేసి 1 by 1 ఆ నంబర్స్ ను కాల్ చేస్తుంటారు. సో వాళ్ళ మోడస్ ఆపరెండి ఏంటంటే, ఒక 100 కాల్స్ చేస్తే దాంట్లో ఒకరు కూడా వాళ్ళను నమ్మి వాళ్ళకి డబ్బు ఇస్తే వాళ్ళ పని అయిపోయింది. సో ఆ మోడస్ ఆపరెండితో వాళ్ళు ఆపరేట్ చేస్తుంటారు. ఇదేంటంటే మనం చదువుకున్న వాళ్ళమే అసలు ఈ ట్రాప్ లో చాలా మంది పడిపోతున్నాం అనమాట. ఈవెన్ కొంచెం ఈ టీనేజర్స్ గానీ వీళ్ళైతే ఇంకా భయపడిపోయి, లైక్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అయినా వీళ్ళైతే ఇంకా భయపడిపోయి. సో వాళ్ళ దగ్గర అంత మనీ ఉండదు కాబట్టి మోస్ట్లీ కొంచెం పెద్ద ఏజ్ గ్రూప్ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు. సో ఆ పెద్దవాళ్ళు ఏంటంటే లైక్ ఇప్పుడు మన మదర్, మన అమ్మ నాన్న ఏజ్ లో ఉండే వాళ్ళు అయితే వాళ్ళకి అసలు కొంచెం కూడా ఏం తెలియదు కదా, అలా తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా. సో ఇలా డైరెక్ట్ గా మనకి వీడియో కాల్స్ వచ్చి ఇంకా మీరు కదలద్దు, అలాగే ఉండండి, ఇలా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి మనల్ని అలా అరెస్ట్ చేస్తున్నారు అనమాట, డిజిటల్ అరెస్ట్. సో మనకేంటి ఎస్పీ గారు అసలు ఆ డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ ఎక్కడా లేదు. సో అది అలా అని ఎవరైనా కాల్ చేశారంటే అస్సలు నమ్మద్దు అని చెప్తున్నారు. మెయిన్ అంటే సార్ ఇప్పుడు యాక్చువల్లీ అలా కాల్ చేసిన వాళ్ళు కూడా బ్యాక్గ్రౌండ్ సేమ్ ఇలాగేనండి, ఇలా ఫ్లాగ్స్ ఉండి ఇలా గవర్నమెంట్ అఫీషియల్స్ ఎలా కూర్చుంటారో సో అలాగే సెటప్ చేసుకొని వీడియో కాల్స్ చేస్తున్నారు. సో దట్ ఏంటంటే మన పెద్దవాళ్ళు, మన అమ్మగారు లాంటి వాళ్ళందరూ ఏంటంటే నమ్మేస్తారు అనమాట, చూడగానే అమ్మో ఇదేదో పోలీస్ స్టేషన్ లాగే ఉంది, పోలీస్ ఆఫీసరే అనుకొని చెప్పి నమ్మేస్తున్నారు అనమాట. సో దాని గురించి ఏం చెప్తారండి? సో దీంట్లో ఏంటంటే వాళ్ళు పెద్ద ఏజ్ వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా మా దగ్గర విజయనగరం టౌన్ లో ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ ను వాళ్ళు ఫోన్ చేసి, ఇట్లా మీ పేరు మీద ఒక పార్సల్ దొరికింది, దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి, సో మేము మీ దగ్గర ఉన్నంత డబ్బు వెరిఫై చేసుకోవాలి. సో ఆమె 40 lakhs వాళ్ళ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ 40 lakhs వాళ్ళ అకౌంట్ లోకి ఏ అకౌంట్ లోకి పోయిందో ఆ అకౌంట్ లో పోగానే మళ్ళా ఫర్దర్ చిన్న అమౌంట్స్ లో డివైడ్ అయ్యి చాలా నెంబర్ ఆఫ్ అకౌంట్స్ లోకి వెళ్ళిపోయింది. ఇమీడియట్ గా ఆమె వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చారు. మేము ఇమీడియట్ గా 1930 ఒక హెల్ప్ లైన్ ఉంది, 1930కి మనం ఇమీడియట్ గా కాల్ చేస్తే ఏదైతే డబ్బు పోయిందో ఆ డబ్బు ఫ్రీజ్ అవుతుంది. అంటే ఏ అకౌంట్ లోకి పోయిందో ఆ అకౌంట్ లో ఆ డబ్బు ఫ్రీజ్ అవుతుంది. సో అంటే వేరే అకౌంట్స్ లోకి వెళ్లకుండా ఉంటది, దాని నుంచి విత్డ్రా చేయకుండా ఉంటది. సో ఆ డబ్బు మళ్ళా మన అకౌంట్ లోకి వచ్చే, అంటే మనకి రిటర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎక్కడైనా ఇట్లాంటిది జరిగితే ఇమీడియట్ గా 1930కి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వాలి, లేకపోతే సైబర్ క్రైమ్ పోర్టల్
.gov.in ఒక వెబ్సైట్ ఉంది, దాని మీద కంప్లైంట్ ఇవ్వాలి. అది ఇస్తే ఇమీడియట్ గా డబ్బు ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది, మళ్ళీ మనకి ఆ డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత ఇట్లాంటివి జరిగితే మనం పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలి. పోలీస్ స్టేషన్ వాళ్ళు కేసు రిజిస్టర్ చేస్తారు, లేకపోతే ఏదైనా కోర్టుకి అప్లికేషన్ పెట్టి ఈ డబ్బు మళ్ళీ ఇప్పిస్తారు. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏ గవర్నమెంట్ అఫీషియల్ ఇలా మనకి వీడియో కాల్ చేసి అలా అరెస్ట్ చేయడం ఏమీ ఉండదు. సో ఒకవేళ గానీ అలా జరుగుంటే గానీ, ఒకవేళ నిజంగా మీ మీద కేసు పెట్టే ఇదే గానీ పోలీస్ ఆఫీసర్స్ అలా ఎవరికైనా ఉంటే గానీ మీకు ఒక నోటీస్ పంపించడమో ముందుగా, లేకపోతే వాళ్ళు రావడమో, లేకపోతే ఇంటిమేట్ చేయడమో, లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్ కి రప్పించుకోవడం ఏదో ఒకటి చేస్తారనమాట. సో ఇలాంటివి ఏవి జరగవు. సో ఇన్ కేస్ మీరు గానీ ఒకవేళ ఇలాంటివి ఏమైనా కాల్స్ వచ్చాయి అనుకోండి మీకు, సో మీరైతే ఫస్ట్ పోలీస్ స్టేషన్ కి వచ్చి చెప్పండి. వాళ్ళైతే చెప్పొద్దని అంటారు, కానీ చెప్పడం అనేది మన బాధ్యత అనమాట. సో అప్పుడు మనం సేఫ్ సైడ్ లో ఉంటాము, లేకపోతే మన దగ్గర ఎంత లాగడానికి ట్రై చేస్తారు. సార్ ఈ మధ్యన మీకు ఏదైనా ఇలాంటి కేసెస్ ఏమైనా వచ్చాయండి? అదే ఈ విజయనగరం 1 టౌన్ పరిధిలో ఆమెకి డిజిటల్ అరెస్ట్ చేశామని చెప్పి 30 lakhs ఆమె అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేయించారు. సో ఇమీడియట్ గా ఆమె వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చారు. మేము 1930 కంప్లైంట్ ఇప్పించాము. దాంతో ఆ పోయిన 40 lakhs లో 23 lakhs ఫ్రీజ్ అయింది, ఆ అకౌంట్స్ లో ఫ్రీజ్ అయింది. దాని తర్వాత కేసు రిజిస్టర్ చేసి మేము ఇన్వెస్టిగేషన్ చేశాము. ఇన్వెస్టిగేషన్ లో మాకు ఏం తెలిసిందంటే, ఒక కశ్మీర్ లో ఉన్న అతను శ్రీనగర్ లో ఉన్న అతను అకౌంట్ లోకి ఆ డబ్బు పోయింది. ఆ శ్రీనగర్ అనే అతన్ని మేము పట్టుకొచ్చినాక ఏం తెలిసిందంటే, ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో అరౌండ్ 1000 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు వాళ్ళ అకౌంట్ రెంట్ కి ఇస్తారట. సో ఆ అకౌంట్ లో ఎంత అయితే డబ్బు ఫ్లో అవుతుందో దాంట్లో వాళ్ళకి కొంత కమిషన్ ఇస్తారు. వేరే వాళ్ళ అకౌంట్ యూజ్ చేసి రెంట్ మీద అకౌంట్ తీసుకొని, మ్యూల్ అకౌంట్ అంటారు, మ్యూల్ అకౌంట్ తీసుకొని ఈ ఫ్రాడ్ చేస్తారు. ఎవరైతే చేస్తారో వాళ్ళకి వాళ్ళ పేరు గానీ అకౌంట్ గానీ ఎక్కడ ఉండదు. సో వాళ్ళకి కమిషన్ ఇచ్చి చేస్తారు. తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే పుణేలో ఒక గ్రూప్ దొరికింది. ఆ పుణేలో ఒక ముఠా ఇదే పని చేస్తారు. సో వాళ్ళు ఒక టెలిగ్రామ్ గ్రూప్ మెయింటైన్ చేసుకుని దాంట్లో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళను ఆ పుణేకి పిలిపించి అక్కడ హోటల్లో ఒక రూమ్ ఇచ్చి అక్కడ వాళ్ళ అకౌంట్ తీసుకొని, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళ అకౌంట్ యూజ్ చేసి డిజిటల్ అరెస్ట్ చెప్పి రకరకాల మోడస్ ఆపరెండితో ఈ క్రైమ్ చేసి వాళ్ళను ఒక కమిషన్ ఇచ్చి పంపించేస్తారు. సో ఆ ముఠాని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో దాంతో చాలా నంబర్ ఆఫ్, మాకు తెలిసింది అరౌండ్ 60-70 మెంబర్స్ ను ఆల్రెడీ వాళ్ళు ఇలాంటి మోసాలు చేసి ఉన్నారు. సో ఇట్లాంటి కాల్ ఎవరికైనా వస్తే, ఇట్లాంటి ఫోన్ కాల్ గానీ వీడియో కాల్ ఎవరికైనా వస్తే దయచేసి నమ్మకండి. అండ్ ఇమీడియట్ గా 1930 కి కాల్ చేయండి, లేకపోతే మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కి అప్రోచ్ అవ్వండి. సో ఇంతవరకు మామూలుగా మన ఛానల్ కి సంబంధించి నేను ఇదివరకు మనం చూసాం కదా, నేను ఆల్రెడీ ఒక 1 year అయ్యి ఉంటది ఇలా టెలిగ్రామ్ లో. మన ఈవెన్ మా ఛానల్స్ లో కూడా, ఇప్పుడు నా ఛానల్ ఉందంటే అది ఎప్పుడైతే వన్స్ పాపులర్ అయిందో టెలిగ్రామ్ లో మన పేరు చెప్పుకొని, అంటే నా ఛానల్ పేరు పెట్టుకొని పీపుల్ అందరినీ డబ్బులు అడగడం, ఇలాంటివన్నీ చాలా జరిగాయి. అండ్ ఇంకొక పాయింట్ అండి అడుగుదాం అనుకుంటున్నాను. ఈ గేమింగ్ యాప్స్ అని, బెట్టింగ్ యాప్స్ అని, లోన్ యాప్స్ అని చెప్పి చాలా మంది సఫర్ అవుతున్నారండి. సో ఇవన్నీ కూడా మనకి ఈ పరిధిలో వస్తాయండి, డిజిటల్ అరెస్ట్ పరిధిలో వస్తాయా? డిజిటల్ అరెస్ట్ ఒక వేరే కాన్సెప్ట్. ఇంకా చాలా రకాల వాళ్ళు ఇట్లా చేస్తుంటారు. సో కొంతమంది ఈ స్టాక్ మార్కెట్ యాప్ ఉంది, దాంట్లో ఇన్వెస్ట్ చేయండి, మీ డబ్బులు ఎన్ని రోజుల్లో డబుల్ అవుతాయి, ట్రిపుల్ అవుతాయి. సో చాలా మంది ఇన్వెస్ట్ చేసేస్తారు. తర్వాత వాళ్ళు ఆ యాప్ లోనే చూపిస్తారు, మీరు 5 lakhs పెట్టారు, ఈ 1 week లో 20 lakhs అయింది. ఆ 20 lakhs లో మీరు 4 lakhs కడితే మీకు అంతా 20 lakhs ఇస్తాం. ఆ 4 lakhs కడతారు, దాని తర్వాత వాళ్ళు గాయబైపోతారు. సో ఇట్లాంటివి రకరకాల మెథడ్స్ తో చాలా జరుగుతున్నాయి. కొంతమంది మీకు ఓటీపీ అడగడం, ఫోన్ చేసి ఓటీపీ అడగడం, మీ ఫోన్ నంబర్ 2 hours లో బంద్ అయిపోతుంది, డిస్కంటిన్యూ అయిపోతుంది, ఇమీడియట్ గా మీరు ఈ లింక్ మీద క్లిక్ చేయాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఆ లింక్ మీద క్లిక్ చేసి ఏదో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మనం ఇస్తాము. దాని తర్వాత మన ఫోన్ హ్యాక్ అయిపోతుంది, మన డేటా కొంత లీక్ అయిపోతుంది, అది యూజ్ చేసి వాళ్ళు మన అకౌంట్ నుంచి డబ్బు తీసుకుంటారు. సో రకరకాలుగా జరుగుతున్నాయి. సో మనం చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎవరైనా ఏమైనా లింక్ పంపిస్తే దాని మీద క్లిక్ చేయకూడదు, ఏమైనా ఫోన్ చేసి ఓటీపీ అడిగితే అది చెప్పకూడదు. సో ఇవన్నీ మనం ప్రికాషనరీగా మనకి అవేర్నెస్ ఉంటే, మనం అన్ని ప్రికాషన్ తీసుకుంటే మనం సేఫ్ గా ఉంటాం. సో చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఎవరు పడితే వాళ్ళు ఫోన్ చేసి ఇలా ఓటీపీ షేర్ చేయండి, లేకపోతే మీ ఫోన్ బ్లాక్ చేస్తాం అలాంటివన్నీ చెప్తే నమ్మకండి. ఎవరు ఏం చేయలేరు. జస్ట్ భయపించడానికి, మన దగ్గర నుండి ఆ ఇన్ఫర్మేషన్ లాగడానికి రకరకాలుగా ట్రై చేస్తారనమాట. సో ఓటీపీస్ షేర్ చేసుకోవడం అనేది చాలా వర్స్ట్ థింగ్ అనమాట. అస్సలు చేయొద్దు.
చేయొద్దు. అండ్ లింక్స్ మీద క్లిక్ చేయడం, ఈ మధ్య ఇలా కూడా మన ఇన్ఫర్మేషన్ అంతా హ్యాక్ చేస్తున్నారు అనమాట. సో మోస్ట్లీ ఇప్పుడు అందరికి ఫోన్ లోనే బ్యాంక్ అకౌంట్స్ కానీ ఎవ్రీథింగ్ అంతా ఫోన్ లోనే మెయింటైన్ చేస్తాం కదా. సో ఫోన్ అనేది చాలా ఇంపార్టెంట్. లింక్స్ క్లిక్ చేయడం, అన్నెసరీ లింక్స్ క్లిక్ చేయడం, పిచ్చి పిచ్చి యాప్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోవడం, ఇన్స్టాల్ చేసుకోవడం లాంటివి చేయకండి. ఎందుకంటే మొత్తం ఫోన్ అంతా యాక్సెస్ చేసుకుని మన పర్సనల్ డేటా అంతా లాగేస్తారనమాట. సో జాగ్రత్తగా ఉండమంటున్నారు. సో సార్ ఇలాగ మామూలుగా చెప్పాను కదండి, ఇలాగ వీడియో కాల్ చేసి అసలు కదలొద్దు, అలాగే ఉండాలి, ఎటు చూడొద్దు అని అలాగా బ్లాక్ చేసేస్తున్నారు అనమాట. ఎక్కడున్న వాళ్ళని అలాగా స్టక్ చేసేస్తున్నారు పీపుల్ ని. అలాంటప్పుడు ఏం చేయాలండి? కాల్ కట్ చేసేయడం అలాంటి చేయొచ్చు. సో ఇట్లాంటి కాల్ ఏమైనా వస్తే దాంట్లో మాట్లాడకండి. మీరు ఒకవేళ కాల్ తీసుకుంటే ఇమీడియట్ గా కట్ చేయండి. అట్లాంటి వాళ్ళని నమ్మడం అవసరం లేదు. ఏమైనా ఉంటే ఫస్ట్ మీ లోకల్ పోలీస్ స్టేషన్ లో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇట్లాంటిది జరిగితే వాళ్ళకి కూడా ఇమీడియట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వాళ్ళు మీకు కరెక్ట్ గా గైడ్ చేస్తారు. చాలా చాలా అవేర్ గా ఉండాలా అండ్ అలర్ట్ గా ఉండాలి. ఈ ఫ్రాడ్ కాల్స్ ఏమైనా వస్తే ఫస్ట్ అయితే కట్ చేసి మనకు చెప్తున్నారు అనమాట. అసలు ఏమి మాట్లాడకుండా జస్ట్ కట్ చేసి అంటున్నారు. సో అలా ఎన్ని వచ్చినా సరే అసలు అటెండ్ చేయొద్దు. సో అంత అవసరం లేదని చెప్తున్నారు అనమాట. ఒకవేళ కానీ అది అటెండ్ చేసి మీరు ఏమైనా వాళ్ళ సఫర్ అయి ఉంటే ఖచ్చితంగా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. అందరూ కూడా ఇట్లాంటి మోసాలు ఏదైతే జరుగుతున్నాయో దాని మీద అవేర్ గా ఉండాలి. మనకి నాలెడ్జ్ ఉంటే, అవేర్నెస్ ఉంటే మనం సేఫ్ గా ఉంటాం. సో ఇట్లాంటివి కాల్స్ రెగ్యులర్ గా వస్తుంటాయి. మాకు కూడా వస్తుంటాయి, మీకు కూడా వస్తుంటాయి. మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా దాని మీద అవేర్నెస్ ఇవ్వాలి. సో ఎవరైనా మీకు మెసేజ్ పెట్టి మీ ఫోన్ నంబర్ 2 hours లో డిస్కంటిన్యూ అయిపోతుంది, ఈ లింక్ క్లిక్ చేయకపోతే, మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే మీ బ్యాంక్ అకౌంట్ డిస్కంటిన్యూ అయిపోతుంది, డెబిట్ కార్డ్ డిస్కంటిన్యూ అయిపోతుంది, క్రెడిట్ కార్డ్ డిస్కంటిన్యూ అయిపోతుంది, లేకపోతే ఈ మీ బ్యాంక్ అకౌంట్ మేము రిఫ్రెష్ చేస్తున్నాము, మాకు ఓటీపీ చెప్పండి, లేకపోతే మీ యూజర్ నేమ్ చెప్పండి, అట్లాంటివి ఎప్పుడు కూడా చెప్పకూడదు. అదే విధంగా ఈ డిజిటల్ అరెస్ట్ చెప్పి కూడా నెంబర్ ఆఫ్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. దాని మీద కూడా మనం అవేర్ గా ఉండాలి. అదే విధంగా కొంతమంది పిల్లలు ఎవరైతే బయట చదువుతున్నారో వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేసి మీ పిల్లని ఏదో పట్టుకున్నాము, ఏదో ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తూ పట్టుకున్నాము, కేసు నుంచి బయటపడాలంటే ఇమీడియట్ గా ఇంత డబ్బు ఇవ్వండి, లేకపోతే ఈ డీటెయిల్ షేర్ చేయండి, లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్ ఇవ్వండి. అట్లాంటివి కూడా చాలా ఎక్కువ జరుగుతున్నాయి. సో దాని మీద కూడా మనం అవేర్ గా ఉండాలి. అండ్ మనం అవేర్ గా ఉంటే, మనం అలర్ట్ గా ఉంటే ఇట్లాంటిది మనం మోసపోకుండా ఉంటాం. ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. సో ఈ మధ్య ఏంటంటే లోన్ యాప్స్ అని చెప్పి చాలా మందికి ఫ్రీ అదే ఎంతో కొంత అమౌంట్ ఇవ్వడం, సో ఆ అమౌంట్ కి ఏంటంటే ఇంత ఇంట్రెస్ట్లు ఇవ్వడం, ఇంట్రెస్ట్లు వేసేయడం, వాళ్ళ దగ్గర తీసుకోవడం. సో ఒకవేళ ఆ ఇంట్రెస్ట్లు పే చేయన సందర్భంలో ఏంటంటే వాళ్ళ ఫొటోస్ ని, అంటే ఈ యాప్ ఎప్పుడైతే వాళ్ళతో లోన్ యాప్ అని డౌన్లోడ్ చేపిస్తారో మొత్తం యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మొత్తం ఫోన్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా యాక్సెస్ చేసుకుంటున్నారండి. చేసుకొని ఎందుకంటే మాకు ఇవేంటంటే మా వీడియోస్ కింద కమెంట్స్ వస్తూ ఉంటాయి అనమాట రెగ్యులర్ గా. మ్యామ్ ఇలాగ మేము చాలా లాస్ అవుతున్నాం, మావిలాగా మా ఫొటోస్ అంటే మన ఫొటోస్ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ కూడా వాళ్ళు హైడ్ చేసుకొని మన ఫొటోస్ కి ఒక మార్ఫింగ్ చేసి న్యూడ్ పిక్చర్స్ కింద తయారు చేసి వాళ్ళ వాట్సాప్ లో ఉన్న, అంటే మన వాట్సాప్ లో ఉన్న కాంటాక్ట్స్ అందరికి షేర్ చేయడం. సో ఇలా ఈ అవమానం తట్టుకోలేక బయట అఘాయిత్యాలు కూడా చాలా జరుగుతున్నాయండి. ఈ రీసెంట్ కేసెస్ మేము చాలా విన్నాం ఈ రీసెంట్ డేస్ లో. సో దాని గురించి ఒక్కసారి విన్నాను. సో ఈ లోన్ యాప్స్ కూడా చాలా మంది మోసపోతున్నారు. సో చాలా మందికి ఈ సడన్ గా డబ్బు అవసరం ఉంటుంది. వాళ్ళు ఏదో లోన్ యాప్ డౌన్లోడ్ చేసి దాంట్లో కొత్త అమౌంట్ తీసుకుంటారు, 5,000 తీసుకుంటారు. అది 2 days లోనే 10,000 చేసుకుంటారు. నెక్స్ట్ 2 days లో 20,000 అయిపోతుంది. సో ఎంత పే చేసినా వాళ్ళు అది హై రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్పి అది పెరుగుతానే ఉంటుంది. సో అది ఎంత పే చేసినా అది ఎప్పుడు కూడా మనం తీర్చలేము. సో ఒకటి, ఇట్లాంటి లోన్ యాప్స్ ఎవరు కూడా డౌన్లోడ్ చేయకూడదు. ఏమైనా ఒకవేళ డౌన్లోడ్ చేస్తే డోంట్ టేక్ లోన్స్ ఫ్రమ్ సచ్ యాప్స్, బికాస్ అది అంతా మీ ఫోన్ లో ఉన్న డేటా యాక్సెస్ చేసి, ఫోటోస్ యాక్సెస్ చేసి, తర్వాత ఫోటోస్ మార్ఫ్ చేసి మీ కాంటాక్ట్స్ కి పంపడము, తర్వాత మీ కాంటాక్ట్స్ కి మీ మీద ఏదో అలిగేషన్ వేస్తూ మెసేజెస్ పంపడము, ఎంబారెస్ చేస్తూ ఏదైనా వాట్సాప్ లో SMS లో మెసేజెస్ పంపడము. దాంతో చాలా మంది వెక్స్ అయ్యి చాలా మంది ఈవెన్ సుసైడ్ కూడా చేసుకున్నారు. మాక్సిమం మీ ఏదైనా ఫోటో మార్ఫ్ చేసి మీ కాంటాక్ట్స్ కి పెడతారు. అదే మనం భయం కదా. ఇంకా వాళ్ళు మీ మెసేజెస్, మీ కాంటాక్ట్స్ కి మీ మీద ఏదైనా వల్గర్ మెసేజెస్ పెడతారు. అది మనందరికీ తెలుసు, అందరికీ అవేర్నెస్ ఉంది. ఈ మధ్య ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. ఒకవేళ పెట్టినా కూడా వాళ్ళకి కూడా ఆ అవేర్నెస్ ఉంటుంది. ఇట్లాంటివి ఇమీడియట్ గా మూసేయాలి. ఆ యాప్ అన్ఇన్స్టాల్ చేసేయాలి. తర్వాత పోలీస్ స్టేషన్ లో వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి. దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. మాకు రిస్క్ ఉందని తెలిసినా గానీ ఈ వీడియో చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఇది అందరిలోని ఒక అవగాహన కల్పించడానికి అని చెప్పి. ఇప్పుడు ఇది చాలా ఎక్కువైపోతుంది అనమాట ఈ దారుణాలు అనేవి. అందరూ చాలా కేర్ఫుల్ గా ఉండండి. అండ్ మీ గురించి ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో అయితే ఖచ్చితంగా మీ వాట్సాప్ గ్రూప్స్ లో గానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, ఫ్రెండ్స్ కి, అందరికీ అనమాట ఎంత మందికి వీలైతే అంత మందికి షేర్ చేయడానికి చూడండి.